శనివారం విశాఖలో నిర్వహించే యోగా డే చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలనుకుంటుంది ఏపీ ప్రభుత్వం. ప్రధాని మోదీ ప్రోగ్రాంను అట్టహాసంగా నిర్వహించే సత్తా చాటాలనుకుంటోంది. సాయంత్రం 6:45 విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు ప్రధాని మోదీ. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రధానికి స్వాగతం పలుకుతారు. రాత్రి ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆఫీసర్స్ మెస్లో ప్రధాని బస చేస్తారు. యోగా డే ఏర్పాట్లను వారం రోజుల నుంచే పర్యవేక్షిస్తుంది మంత్రుల బృందం. రాష్ట్ర కేబినెట్తో సహా ప్రజాప్రతినిధులంతా ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. ప్రధాని పాల్గొనే కార్యక్రమంలో 3 లక్షలకు పైగా మంది యోగాసనాల్లో పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 లొకేషన్స్లో 2 లక్షల మంది యోగాసనాల్లో పాల్గొనేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గిన్నీస్ రికార్డు నమోదు లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నారు. యోగా వేడుకల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఒక మ్యాట్, టీ-షర్ట్లు ఇవ్వనున్నారు. ఇక యోగా డే నేపథ్యంలో విశాఖలో అణువణువు నిఘా పెట్టారు పోలీసులు. కమాండ్ కంట్రోల్ నుంచి నిరంతర పర్యవేక్షణ జరుగుతోంది. ప్రధాన వేదిక ఆర్కే బీచ్ రోడ్లో అదనపు భద్రతా ఏర్పాట్లు చేశారు. 2,000కు పైగా సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్కు అనుసంధానం చేశారు. డ్రోన్లు, బాడీ వార్న్ కెమెరాలతో నిఘా పెట్టారు. కీలక రూట్లలో 5 కిలోమీటర్ల రేడియేషన్లో నో ఫ్లయింగ్ జోన్, రెడ్ జోన్గా డిక్లేర్ చేశారు. యోగా డే ఏర్పాట్లు, ప్రధాని మోదీ షెడ్యూల్కి సంబంధించి విశాఖ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ వివరాలు అందిస్తారు. ఆర్కే బీచ్లో ప్రధాని మోడీ స్వయంగా ఇక్కడ పాల్గొనబోతున్నారు. స్వయంగా ఆయనే విశాఖ వేదికగా ఈసారి 11వ అంతర్జాతీయ యోగా వేడుకలు నిర్వహించాలని ఆయనే భావించారు. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని బహిరంగంగానే గతంలో అమరావతి రీలాంచ్కి వచ్చిన సందర్భంలో ఆ వేదికపైన ఆయన మాట్లాడుతూ తన ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఇక్కడ ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయి మనం చూస్తున్నాం. యోగా డేకి సంబంధించిన ఒక డయాస్ మనం చూస్తున్నాం. ఇక్కడ యోగాంధ్ర పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత నెల రోజులుగా పెద్ద కసరత్తే చేసింది. దాదాపుగా 2,26,00,000 మంది వరకు ఇక్కడ రిజిస్ట్రేషన్స్ చేసుకున్న పరిస్థితి కనిపించింది. అదే సందర్భంలో ఇక్కడ మోడీ ఇక్కడి నుంచే నేరుగా మనం చూస్తున్న ఈ వేదిక పైన ఆయన ఇక్కడి నుంచి ఆయన ప్రసంగించబోతున్నారు. ఆయన అక్కడి నుంచే యోగాని ప్రపంచానికి అక్కడి నుంచి ఇక్కడ యోగాని ప్రాక్టీస్ చేయబోతున్నారు. మనం చూడొచ్చు మల్లికా గారు గతంలో ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేసిన, ప్రస్తుతం ఎస్పీగా ఉన్న మల్లికా గారికి డ్యాస్కి ఇన్ఛార్జ్గా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున ఇక్కడున్న విఎంఆర్డీ అధికారులు కావచ్చు, దీనికి సంబంధించిన ఇక్కడున్న స్థానిక అధికారులన్నీ ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తి చేశారు. విశాఖ సాగర తీరాన్ని ఆనుకునే ఈ డయాస్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఒక అద్భుతంలాగా రేపు కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే సాగర ఘోషకి ధీటుగా ఇక్కడ యోగా అభ్యాసనం చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయి ఇక్కడున్న ఈ కంపార్ట్మెంట్లో ప్రధాని మోడీ పాల్గొంటున్న ఈ కంపార్ట్మెంట్లో దాదాపుగా 10,000 మంది వరకు ఇక్కడ దీంట్లో పాల్గొనబోతున్నారు. ఈ స్ట్రెచ్ ఇక్కడ నుంచి, ఇది ఆర్కే బీచ్, ఇక్కడ నుంచి భీమిలి బీచ్ వరకు దాదాపుగా 30 కిలోమీటర్ల మేరకు ఈ స్ట్రెచ్ ఇట్లానే రోడ్డుపైనే యోగాకి సంబంధించి అందరూ యోగాసనాలు చేయబోతున్నారు. దాదాపుగా ఈ ఒక్క ప్రాంతంలోనే 3,19,000 మంది, ఇక్కడి నుంచి భీమిలి వరకు 3,19,000 మంది దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఆ తర్వాత దాదాపుగా 5 లక్షల మంది వరకు ఈ సమీప ప్రాంతాల్లో యోగాన్ని చేయబోతున్నారు. ఇది ఒక రికార్డుగా ఉండబోతుంది. ఇది ఒక వరల్డ్ రికార్డుతో పాటు గిన్నీస్ రికార్డ్స్లో నమోదు కాబోతున్న నేపథ్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 177 దేశాల్లో ఇది జరగబోతున్న నేపథ్యం, దానికి ఆయువు పట్టు, దానికి మూల కేంద్రమైన భారతదేశం పైన అందరి ప్రపంచ దృష్టి ఉన్న నేపథ్యంలో మోడీ పాల్గొనే ఈ సభకి అంతర్జాతీయ ఫోకస్ ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రేపు ఉదయం సరిగ్గా 6:25 ఆయన ఇక్కడ చేరుకుంటారు. 6:30 నుంచి 7 గంటల వరకు ప్రధాని, ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత 7 గంటల నుంచి సరిగ్గా 7 నుంచి 7:45 వరకు 45 నిమిషాల పాటు యోగాసనాలు ఉంటాయి, యోగాభ్యాసం ఉంటుంది. ఆ తర్వాత ప్రధాని 11:50 ఇక్కడి నుంచి విశాఖ నుంచి వెళ్ళబోతున్నారు. అప్పటి వరకు ఈ హై అలర్ట్ అయితే ఈ ప్రాంతం మొత్తం మీద కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. సుధీర్తో ఈశ్వర్, TV9 విశాఖ యోగా డే ప్లేస్ నుంచి.